దేశ స్వాతంత్ర అమృతోత్సవాల సాక్షిగా శతాబ్ది ఉత్సవాల నాటికి భారత్ ప్రపంచ ప్రబల శక్తిగా ఎదగాలనే సంకల్పాన్ని తీసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. స్వాతంత్ర శతాబ్ది ఉత్సవాల నాటికి ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యం అందుకోవాలనే లక్ష్యంతో ముందుకు సాగుదామని 75వ స్వాతంత్ర వేడుకలను పురస్కరించుకుని ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జాతీయ పతాకావిష్కరణ చేసిన తర్వాత ప్రధాని స్పష్టం చేశారు. కరోనాపై దేశంలోని వైద్యులు సిబ్బంది చేసిన పోరాటం టోక్యో ఒలింపిక్స్ లో భారత క్రీడాకారులు చూపిన స్ఫూర్తిని అందుకుని భారత ప్రబల శక్తిగా ఎదగాలనే లక్ష్య సాధన దిశలో ముందుకు సాగుదామని ప్రధాని పిలుపునిచ్చారు. పరాయి పాలన నుంచి భారతావని విముక్తి పొంది 75వ వసంతంలోకి అడుగిడిన వేళ యావత్ దేశం అమృత స్వాతంత్రోత్సవాల్ని సరికొత్త ఉత్సాహంతో జరుపుకుంది. ఢిల్లీ ఎర్రకోట వద్ద కోవిడ్ నిబంధనల్ని పాటిస్తూ 75వ స్వాతంత్ర వేడుకలు నిర్వహించారు. తొలుత రాజ్ఘాట్ లో జాతిపిత మహాత్మా గాంధీకి ప్రధాని నరేంద్ర మోదీ నివాళులు అర్పించారు. అక్కడి నుంచి ఎర్రకోటకు చేరుకున్న ప్రధానికి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, సహాయ మంత్రులు అజయ్ భట్, రక్షణ శాఖ కార్యదర్శి అజయ్ కుమార్లు సాదర స్వాగతం పలికారు. తరువాత త్రివిధ దళాలు, ఢిల్లీ పోలీసుల నుంచి ప్రధాని గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఎర్రకోట బురుజులపై ప్రధాని మువ్వన్నెల జెండా ఎగరేశారు. ఆ వెంటనే వాయుసేనకు చెందిన 2 Mi-17 హెలికాప్టర్లు పూలవర్షం కురిపించాయి. स्वाधीनता दिवस समारोह के इतिहास में पहली बार आकाश से पुष्प वर्षा। అనంతరం దేశ ప్రజల్ని ఉద్దేశించి సుదీర్ఘ ప్రసంగం చేసిన ప్రధాని దేశ స్వాతంత్ర శతాబ్ది ఉత్సవాల నాటి భారత్ ప్రపంచ ప్రబల శక్తిగా ఎదగాలనే సంకల్పాన్ని ప్రజల ముందు పెట్టారు. దేశ ప్రజలంతా ఈ సంకల్పంతో పనిచేయాలని, ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాన్ని అందుకునేందుకు కలసి రావాలని పిలుపునిచ్చారు. 75 वर्ष के अवसर को हमें एक समारोह भर ही सीमित नहीं करना है. हमने नए संकल्पों को आधार बनाना है, नए संकल्पों को लेकर के चल पड़ना है. यहाँ से शुरू होकर अगले 25 वर्ष की यात्रा, जब हम आजादी के शताब्दी मनाएंगे, नए भारत के सृजन का ये अमृत काल है. इस अमृत काल में हमारे संकल्पों की सिद्धि, अमृत काल का लक्ष्य है भारत और भारत के नागरिकों के लिए समृद्धि के नए शिखरों का आरोहण. अमृत काल का लक्ष्य है एक ऐसे भारत का निर्माण जहां दुनिया का हर आधुनिक इंफ्रास्ट्रक्चर हो, हम किसी से भी कम न हो. यही कोटि कोटि देशवासियों का संकल्प है. ఈ లక్ష్య సాధనలో యువత కీలక పాత్ర పోషించాలన్న ప్రధాని యువత తలుచుకుంటే ఏదైనా సాధ్యమేనని స్పష్టం చేశారు. ఇదే సమయంలో సమున్నత లక్ష్యాల సాధనకు అడ్డుగోడలుగా నిలుస్తున్న నిబంధనల్ని సరళీకరిస్తామని చెప్పారు. ఇందుకు సంస్కరణలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. దేశ యువతకు ఉపాధి కల్పన సహా దేశీయ తయారీదారులు ప్రపంచ స్థాయి పోటీని అందుకునేలా ప్రధాని నరేంద్ర మోదీ కార్యాచరణను ఆవిష్కరించారు. ఇందుకు మౌలిక వసతుల అభివృద్ధి కోసం 100 లక్షల కోట్లతో గతిశక్తి పథకాన్ని తీసుకురానున్నట్లు ప్రకటించారు. దేశంలోని అణగారిన వర్గాలు, రైతుల ప్రయోజనాలకు ప్రాధాన్యమిస్తామని తెలిపిన ప్రధాని ఉగ్రవాద ముప్పును సమర్థంగా ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. ఎర్రకోట వేదికగా జాతిని ఉద్దేశించి సుదీర్ఘ ప్రసంగం చేసిన ప్రధానమంత్రి మోదీ దేశ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడం సహా దేశీయ తయారీదారులు ప్రపంచ స్థాయి పోటీని అందుకునేలా మౌలిక వసతుల అభివృద్ధి కోసం 100 లక్షల కోట్లతో గతిశక్తి కార్యక్రమాన్ని ప్రకటించారు. ఈ పథకం ద్వారా చిన్న తరహా పరిశ్రమల్ని ప్రపంచ స్థాయి మార్కెట్లుగా తీర్చిదిద్దనున్నట్లు తెలిపారు. 2047 నాటికి హరిత హైడ్రోజన్ ఉత్పత్తిలో భారత్ను ప్రపంచ దేశాలకు గమ్యస్థానంగా మార్చే దిశగా జాతీయ హైడ్రోజన్ మిషన్ను ఎర్రకోట వేదికగా ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. దేశంలోని అన్ని సైనిక పాఠశాలల్లో బాలికలకు ప్రవేశం కల్పించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. तिरंगे की साक्षी में नेशनल हाइड्रोजन मिशन की घोषणा कर रहा हूं. हमें भारत को ग्रीन हाइड्रोजन के प्रोडक्शन और एक्सपोर्ट का ग्लोबल हब बनाना है. ग्रीन ग्रोथ से ग्रीन जॉब के नए नए अवसर हमारे युवाओं के लिए, हमारे स्टार्टअप के लिए आज दस्तक दे रहे हैं. भारतीय रेलवे 2030 तक नेट जीरो कार्बन एमिटर बनने का लक्ष्य रखा है. प्रधानमंत्री गति शक्ति 2 लाख करोड़ से भी अधिक की योजना नेशनल मास्टर प्लान को लॉन्च करने वाले हैं.
భారత్కు ఉన్న శక్తి సామర్థ్యాల్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోవాల్సిన అవసరం ఉందన్న ప్రధాని ఏ రంగాల్లోనైతే వెనుకబడి ఉన్నామో అక్కడ ప్రగతి సాధించేందుకు కృషి చేయాలని సూచించారు. మౌలిక వసతులతో పాటు దళితులు, వెనుకబడిన తరగతులు, గిరిజనులు, ఉన్నత వర్గాల్లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్ల ఫలాలు అందాల్సిన అవసరం ఉందన్నారు. ఆ దిశగా ఇటీవలే వైద్య విద్యలో ఓబీసీ కేటగిరీకి రిజర్వేషన్లు కల్పించామన్న మోదీ రాష్ట్రాలు తమకు తాముగా ఓబీసీ జాబితాను సిద్ధం చేసుకునేందుకు అనుమతి ఇచ్చినట్లు గుర్తు చేశారు. దేశ అభివృద్ధి ప్రస్థానంలో ఏ ఒక్కరిని విస్మరించబోమని స్పష్టం చేశారు. పోషకాహార లోపాన్ని అధిగమించేందుకు చౌక ధరల దుకాణంలో పేదలకు పోషకాహార ధాన్యాలు అందించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. గ్రామాల నుంచి డిజిటల్ ఎంటర్ప్రెన్యూర్లు రావాల్సిన అవసరం ఉందన్న మోదీ గ్రామాలు, పట్టణాలకు మధ్య ఉన్న అంతరాన్ని తొలగించే ప్రయత్నం చేస్తున్నామని వివరించారు. చిన్న, సన్నకారు రైతుల్ని దేశానికే గర్వకారణమయ్యేలా చెయ్యడమే తమ లక్ష్యమన్న ప్రధాని వారిని దృష్టిలో ఉంచుకుని పథకాల్ని రూపొందించాలని సూచించారు. देश के 80% से ज्यादा किसान ऐसे हैं जिनके पास 2 हेक्टेयर से भी कम जमीन है। छोटा किसान बने देश की शान, ये हमारा सपना है। फसल बीमा योजना में सुधार हो, एमएसपी को 1.5 गुना करने का बड़ा महत्वपूर्ण निर्णय हो, ये सारे प्रयास छोटे किसानों की ताकत बढ़ाएंगे। इस दशक में हमने गांवों में नई अर्थव्यवस्था के निर्माण के लिए पूरी शक्ति लगानी होगी। गांवों को ऑप्टिकल फाइबर नेटवर्क, इंटरनेट पहुंच रहा है। आजादी के अमृत महोत्सव के 75 सप्ताह में 75 वंदे भारत ट्रेनें देश के हर कोने को आपस से जोड़ करके रही। ప్రజా జీవనంలో ప్రభుత్వ అనవసర జోక్యాన్ని తగ్గించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్న మోదీ దేశ సర్వతోముఖాభివృద్ధికి ఇది ఎంతో అవసరమని అన్నారు. భారీ సంస్కరణలకు కావలసిన రాజకీయ సంకల్పానికి భారత్లో ఇప్పుడు కొదవలేదని యావత్ ప్రపంచం గుర్తించిందని అన్నారు. అభివృద్ధిలో దేశంలోని అన్ని ప్రాంతాల్ని కలుపుకొని పోతున్నామన్న ప్రధాని జమ్మూ కశ్మీర్లో జరుగుతున్న అభివృద్ధి క్షేత్రస్థాయిలో ప్రతిబింబిస్తోందని వివరించారు. జమ్మూ కశ్మీర్లో అసెంబ్లీ స్థానాల పునర్విభజనకు కమిషన్ ఏర్పాటు చేశామని, త్వరలో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు సమాయత్తమవుతున్నట్లు వివరించారు. టీకాలపై నెలకొన్న సంకోచ బంధనాల్ని తెంచుకుని ప్రస్తుతం ప్రపంచంలోని అతిపెద్ద వ్యాక్సినేషన్ నిర్వహిస్తున్న దేశంగా భారత్ అవతరించిందన్న ప్రధాని కరోనా కష్టకాలంలో విశేష సేవలందించిన వైద్య సిబ్బంది, దేశ రక్షణ కోసం నిరంతరం శ్రమిస్తున్న సైన్యానికి అభివాదం చేశారు. कोरोना वैश्विक महामारी, हमारे डॉक्टर, हमारे नर्सेज, हमारे पैरामेडिकल स्टाफ, हमारे सफाई कर्मी वैक्सीन बनाने में जुटे, हमारे वैज्ञानिक हो, सेवा भावना से जुड़े हुए करोड़ों देशवासियों हो, कोरोना के कालखंड में जन सेवा में समर्पित किया है। जब पूरी दुनिया में महामारी हो तब हमें वैक्सीन कैसे मिलता, लेकिन आज गौरव से कह सकते हैं दुनिया का सबसे बड़ा वैक्सीनेशन प्रोग्राम हमारे देश में चल रहा है। 54 करोड़ से ज्यादा लोग वैक्सीन डोज लगा चुके। हमारे वैज्ञानिकों ने, हमारे उद्यमियों की ताकत का ही ये परिणाम है। క్రీడా రంగంలో మరింత సాంకేతికత, ప్రొఫెషనలిజంను తీసుకురావాల్సిన అవసరం ఉందన్న ప్రధాని క్రీడలపై తల్లిదండ్రుల దృష్టికోణం మారిందని అన్నారు. టోక్యో ఒలింపిక్స్ లో భారత్ కు పతకాలు సాధించిన క్రీడాకారుల్ని ప్రశంసించిన మోదీ వాళ్లు హృదయాల్ని గెలవడమే కాదు భవిష్యత్తు తరాలకు ఆదర్శంగా నిలిచారని అన్నారు. ओलंपिक में भारत के युवा पीढ़ी जिसने भारत का नाम रोशन किया है, ऐसे हमारे एथलीट्स, हमारे खिलाड़ी आज हमारे बीच में है। मैं आज देशवासियों को, उन सबको मैं कहता हूं कि हमारे खिलाड़ियों के सम्मान में आइए कुछ पल तालियां बजा करके उनका सम्मान करें। भारत को गौरव दिलाने वाले युवाओं का सम्मान करोड़ों देशवासी आज तालियों की गड़गड़ाहट के साथ देश की युवा पीढ़ी का गौरव कर रहे हैं। एथलीट्स ने हमारा दिल ही नहीं जीता है, लेकिन उन्होंने भारत की युवा पीढ़ी को प्रेरित करने का बहुत बड़ा काम किया है. ప్రసంగంలో పాకిస్తాన్, చైనాల్ని ఉద్దేశించి పరోక్షంగా కీలక వ్యాఖ్యలు చేసిన ప్రధాని సర్జికల్, వైమానిక దాడుల ద్వారా కొత్త భారత్ను శత్రు దేశాలకు చూపించగలిగామని అన్నారు. ప్రస్తుతం ప్రపంచ దేశాలు భారత్ను నూతన దృష్టితో చూస్తున్నాయన్న మోదీ ఉగ్రవాదం, సామ్రాజ్యవాదం నుంచి ఎదురవుతున్న సవాళ్లను దీటుగా ఎదుర్కొంటున్నామని పరోక్షంగా పాకిస్తాన్, చైనాల్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. చట్టాలను రూపొందించే క్రమంలో పార్లమెంటులో నాణ్యమైన చర్చ జరగటం లేదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. అప్పట్లో పార్లమెంటులోని సభ్యులంతా ప్రతి అంశంపైన విస్తృతంగా, నిర్మాణాత్మకంగా చర్చించి చట్టాలు చేసేవారని వ్యాఖ్యానించారు.
ప్రస్తుతం ఆ పరిస్థితులు కనిపించకపోవడంతో చట్టాల విషయంలో అనేక వివాదాలు తలెత్తుతున్నాయని చెప్పారు. చట్టసభల్లో అర్థవంతమైన చర్చలు జరగని కారణంగా నూతన చట్టాలను న్యాయస్థానాలు కూడా సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నాయని చీఫ్ జస్టిస్ వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టు ఆవరణలో జరిగిన 15 ఆగస్టు వేడుకల్లో పాల్గొన్న జస్టిస్ ఎన్వీ రమణ జాతీయ జెండాను ఎగురవేశారు. దేశ ప్రయోజనాల విషయంలో సుప్రీంకోర్టు చురుకైన పాత్ర పోషిస్తోందన్న జస్టిస్ ఎన్వీ రమణ భవిష్యత్తులోనూ మరింత సహకారం న్యాయస్థానం ద్వారా అందించాలని భావిస్తున్నట్లు ఆయన చెప్పారు. If you take into consideration of first members of the Lok Sabha or Rajya Sabha or different houses of the states, debates which used to take place in the houses those days is very, very wise, constructive, and they used to debate any legislation which they are making. Now we see the legislations, lot of gaps, lot of ambiguity in making laws. There is no clarity in laws. We don't know what purpose the laws are meant, which is creating lot of litigation, inconvenience and loss to the government as well as inconvenience to the public. This is what happens if intellectuals and professionals like lawyers are not there in the houses. రాష్ట్ర ప్రజల సర్వతోముఖాభివృద్ధి కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని ముఖ్యమంత్రి జగన్ స్పష్టం చేశారు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ మైదానంలో 75వ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొన్న ఆయన జాతీయ జెండాను ఎగురవేశారు. రాష్ట్ర ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చెప్పారు. 26 నెలల పాలనలో అన్ని వర్గాలకు మేలు చేసే కార్యక్రమాలు రూపొందించినట్లు వివరించారు. వ్యవసాయం, విద్య, వైద్య రంగాల అభివృద్ధికి భారీగా నిధులు వెచ్చించినట్లు చెప్పారు. 1,30,000 మందికి శాశ్వత ఉద్యోగాలు కల్పించామన్నారు. వైఎస్ఆర్ జగనన్న కాలనీల ద్వారా 31 లక్షల మంది మహిళలకు ఇళ్ల పట్టాలిచ్చామన్నారు. 61 లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నట్లు స్పష్టం చేశారు. అవినీతి, వివక్షకు తావు లేకుండా ప్రతి ఒక్క రూపాయి ప్రజలకే నేరుగా అందిస్తున్నామన్నారు. రైతన్నల కోసం ఈ 26 నెలల్లోనే దాదాపుగా 83,000 కోట్ల వ్యయం చేశామని సవినయంగా తెలియజేస్తా ఉన్నాను. ప్రతి రైతుకు కూడా ప్రతి ఏటా 13,500 రూపాయలు వైఎస్ఆర్ రైతు భరోసాగా అందిస్తా ఉన్నాం. నాడు నేడు ద్వారా రాష్ట్రంలో ఉన్న అన్ని గవర్నమెంట్ పాఠశాలలు, కాలేజీలు రూపురేఖలన్నీ కూడా మార్చేస్తున్నాము అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. జగనన్న విద్యా కానుక ద్వారా 47 లక్షల మంది పిల్లలకు మేలు చేస్తూ ఇప్పటిదాకా 1,300 కోట్ల రూపాయలు ఖర్చు చేశాము అని చెప్పి సవినయంగా తెలియజేస్తా ఉన్నా. అక్షరాల 44,50,000 మంది తల్లులకు మంచి జరగాలని, 85 లక్షల మంది పిల్లలకు మంచి జరగాలని ఏటా జగనన్న అమ్మఒడి ద్వారా అక్షరాల 6,500 కోట్ల రూపాయల చొప్పున 2 ఏళ్లలో ఇప్పటికే 13,000 కోట్ల రూపాయలు ఆ అక్క చెల్లెమ్మలకు అందజేయగలిగాం. వైఎస్ఆర్ జగనన్న కాలనీల ద్వారా అక్క చెల్లెమ్మల పేరిట 31 లక్షల ఇళ్ల పట్టాలు వాళ్ళ పేరుతోనే ఇచ్చాం. మొదటి దశ కింద 15,60,000 ఇంటి నిర్మాణాలను కూడా ప్రారంభించడం జరిగింది. ఈ ఇల్లు పూర్తయిన తర్వాత ఒక్కో ఇంటి విలువ కనీసం 5 లక్షల నుంచి 10 లక్షలు ఉంటుందనుకుంటే కూడా 31 లక్షల మంది అక్క చెల్లెమ్మల చేతుల్లో అక్షరాల దాదాపుగా 2 లక్షల నుంచి 3 లక్షల కోట్ల సంపదను ఆ అక్క చెల్లెమ్మల చేతుల్లో పెడతా ఉన్నాం. ఈ 26 నెలల కాలంలో వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ మీద అక్షరాల 3,900 కోట్ల రూపాయలు వ్యయం చేశాము అని చెప్పి సగర్వంగా సవినయంగా తెలియజేస్తా ఉన్నాను. దేశమంతా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పేరిట ఉత్సవాలు చేసుకుంటూ స్వాతంత్ర ఉద్యమ క్షణాలను స్మరణకు తెచ్చుకోవడం గర్వంగా ఉందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు. కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్ నివాసంలో జాతీయ జెండా ఎగురవేసిన చంద్రబాబు మహాత్మాగాంధీ చిత్రపటానికి నివాళులర్పించారు. జాతీయోద్యమ స్ఫూర్తితో పోరాడి మన సమాజాన్ని రక్షించుకోవాలని పిలుపునిచ్చారు. తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ దేశ ప్రజలందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాధనంతో నిర్వహించే పథకాలకు సొంత పేర్లు పెట్టుకోవడం ఏమిటని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. గుంటూరు జిల్లా మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన వేడుకల్లో పార్టీ నేతలతో కలిసి పవన్ జాతీయ జెండా ఆవిష్కరించారు.
కరోనా సమయంలో న్యాయ వ్యవస్థ కూడా కొన్ని సవాళ్లు ఎదుర్కొందని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి అన్నారు. పని వేళల తగ్గింపు సహా కోర్టు సిబ్బంది న్యాయం కోసం వచ్చే వారి సంక్షేమం దృష్ట్యా వర్చువల్ విధానం అందుబాటులోకి తీసుకొచ్చినట్లు స్పష్టం చేశారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి మువ్వన్నెల జెండా ఎగురవేశారు. పతాకావిష్కరణలో సీజేతో పాటు ఇతర న్యాయమూర్తులు, హైకోర్టు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. Last 1.5 years, the whole world is going through unprecedented crisis due to COVID-19 pandemic, which has ravaged the world. COVID-19 has practically changed the very way that we live. The lowly concerns of the least person is the highest consideration of the state and the court. During the COVID-19 pandemic, justice delivery system has also faced tremendous challenges as compelled by reasons of safety and well-being of the stakeholders. Restricted functioning of the court had to be resorted to, even while replacing the physical hearing through virtual courts. ఎన్ని కఠిన చట్టాలు చేసినా మహిళలు, యువతులపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా గుంటూరులో పెదకాకాని రోడ్డులోని పరమాయికుంట వద్ద రమ్య అనే విద్యార్థిని యువకుడి చేతిలో దారుణ హత్యకు గురైంది. టిఫిన్ తీసుకెళ్లేందుకు హోటల్కు వచ్చిన యువతిపై ఓ యువకుడు కత్తితో దారుణంగా దాడి చేశాడు. ఆమె గొంతు, పొట్ట, పొత్తికడుపు పైన 6 చోట్ల కత్తితో పొడిచాడు. తీవ్రంగా గాయపడిన రమ్యను ప్రభుత్వాసుపత్రికి తరలిస్తూ ఉండగా చనిపోయింది. తల్లిదండ్రులు, బంధువుల రోదనలతో జీజీహెచ్ పరిసరాలు మిన్నంటాయి. దాడి సమయంలో అడ్డుకునేందుకు ప్రయత్నించిన స్థానికులను సైతం దుండగుడు కత్తితో బెదిరించి ద్విచక్ర వాహనంపై పరారయ్యాడు. బీటెక్ చివరి సంవత్సరం చదువుతోన్న రమ్యకు బాగా పరిచయం ఉన్న యువకుడే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఘటనాస్థలికి గుంటూరు అర్బన్ ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ చేరుకుని ఘటనపై పూర్వపరాలను తెలుసుకున్నారు. మృతురాలి తల్లి, సోదరుడిని పోలీసులు విచారిస్తున్నారు. నాకు చెప్పింది ఇంతవరకు నాకు ఏమీ చెప్పలేదు. అసలు 2-3 రోజులకు వచ్చి ఒకసారి వచ్చి వెళ్తా ఉంటాను. పాప సెంట్ మేరీస్ కాలేజ్ చదువుతుంది. మా అమ్మగారి దగ్గర ఉంటారు. పొలం చేసుకుంటున్నాను. కౌలుకు తీసుకొని అత్తగారింటి కాడ. నేను చర్చిలో ప్రార్థన జరుగుతుంది. చర్చిలో అంటే పెద్ద పిల్ల ఫోన్ చేసింది, నాన్న అమ్మాయిని ఎవరికి గొంతుకు కోసేసారని. ఇంకా అప్పుడప్పుడు వచ్చానయ్యా. నాకు ఇంతవరకు ఎవరి మీద నాకు అనుమానం లేదు. ఎవరో కూడా తెలియదయ్యా నాకు. కృష్ణానదిలో చెవిటికల్లు వద్ద ఇసుక ర్యాంపులో చిక్కుకున్న 132 లారీలు, 4 ట్రాక్టర్లను అధికారులు సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, పోలీస్, రెవెన్యూ శాఖల అధికారులు భారీ ప్రొక్లైన్లతో సాయంతో వెలికి తీశారు. నదీ ప్రవాహానికి రోడ్డు కొట్టుకుపోయిన ప్రాంతంలో రాళ్లు వేసి రాకపోకల్ని పునరుద్దరించారు. వరదలో చిక్కుకున్న లారీలు పాడవకుండా బయటకు తీయడంపై యజమానులు సంతోషం వ్యక్తం చేశారు. ఆఫ్ఘనిస్తాన్ను తాలిబాన్లు హస్తగతం చేసుకున్నారు. ఊహించిన దానికన్నా వేగంగా ఆఫ్ఘన్ రాజధాని కాబూల్ను స్వాధీనం చేసుకున్నారు. కాబూల్లోకి అడుగుపెట్టిన తాలిబాన్లకు ఆఫ్ఘన్ ప్రభుత్వం అధికారం అప్పగించింది. అలీ అహ్మద్ జలాలీని కొత్త తాత్కాలిక అధిపతిగా నియమించారు. శాంతి భద్రతలను పరిరక్షించాలని ఆఫ్ఘన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ ప్రభుత్వ బలగాలను కోరారు. ఇటు తాలిబాన్ల హింసపై ఐక్యరాజ్య సమితి అత్యవసర భేటీ ఏర్పాటు చేసినట్లు రష్యా తెలిపింది. అనుకున్నట్లే జరిగింది. ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ల వశమైంది. ఇప్పటికే ఆఫ్ఘన్పై పట్టు సాధించిన తాలిబాన్లకు ఆ దేశ ప్రభుత్వం అధికారం అప్పగించింది. అలీ అహ్మద్ జలాలీ ఆఫ్ఘన్ నూతన తాత్కాలిక అధిపతిగా నియమితులయ్యారు. ఓటమిని అంగీకరించిన అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ శాంతి భద్రతలను పరిరక్షించాలని ప్రభుత్వ బలగాలకు విజ్ఞప్తి చేశారు. ఆఫ్ఘనిస్తాన్కు చెందిన అన్ని సరిహద్దులను తాలిబాన్లు తమ స్వాధీనంలోకి తీసుకున్నారు. అమెరికా సైనికుల వైమానిక స్థావరంగా ఉన్న బగ్రామ్ ఎయిర్ బేస్ వద్ద మోహరించిన దళాలు తాలిబాన్లకు లొంగిపోయాయని ఆఫ్ఘన్ అధికారి ఒకరు తెలిపారు. ఈ వైమానిక స్థావరంలో 5,000 మంది ఖైదీలు ఉన్న జైలు కూడా ఉంది. ఈ జైలులో తాలిబాన్, ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు ఉన్నారు. 19 ప్రావిన్స్లను ఆక్రమించుకున్న తాలిబాన్ల ముఠా రాజధాని కాబూల్ను స్వాధీనం చేసుకోవడంతో ఆఫ్ఘన్ హస్తగతం పూర్తయింది. ఆదివారం తెల్లవారుజామున జలాలాబాద్ ఆక్రమణతో కాబూల్ నగరానికి తూర్పు ప్రాంతాలతో పూర్తిగా సంబంధాలు తెగిపోయాయి. ఫలితంగా ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్కి చెందిన సరిహద్దులు మొత్తం తాలిబాన్ల చేతుల్లోకి వెళ్లాయి. ఫలితంగా దేశాన్ని విడిచి వెళ్లేందుకు ఎలాంటి మార్గం లేకుండా పోయింది. దక్షిణాన ఉన్న లోగర్ రాష్ట్రాన్ని శనివారం నాడు పూర్తిగా ఆక్రమించుకున్న తాలిబాన్లు 5వ అతిపెద్ద రాష్ట్రమైన మజార్ ఏ షరీఫ్ పైన ఆధిపత్యం సాధించారు. కాందహార్ని హస్తగతం చేసుకున్న తాలిబాన్ మూకలు అక్కడి రేడియో స్టేషన్ను ఆధీనంలోకి తెచ్చుకున్నాయి. ఇక నుంచి రేడియో స్టేషన్లో ఇస్లామిక్ వార్తలనే ప్రసారం చేస్తామని ప్రకటించారు. తాలిబాన్ల దురాక్రమణలతో ఆఫ్ఘన్ ప్రభుత్వం నియంత్రణ కోల్పోతోందని ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరెస్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. తాలిబాన్లు తక్షణమే దాడుల్ని నిలిపివేయాలన్న ఆయన బలప్రయోగం సుదీర్ఘ అంతర్యుద్ధానికి దారితీస్తుందని, ఆఫ్ఘన్ను ఒంటరి దేశంగా మార్చుతుందని అన్నారు.
ఆఫ్ఘన్ తాలిబన్ల వశం కావడంతో అగ్రరాజ్యం అమెరికా అప్రమత్తమైంది. రాజధాని కాబూల్లోని తమ సిబ్బందిని తరలించేందుకు ముమ్మర చర్యలు చేపట్టింది. కాబూల్లోని అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానాల్లో తమ వారిని తరలించుకుపోతోంది. అటు బ్రిటన్ సైతం తమ వారిని కాపాడుకునేందుకు సైన్యాన్ని పంపింది. తమ పౌరులు తిరిగి వెనక్కి వచ్చేందుకు ఈ బలగాలు సాయం చేస్తాయని బ్రిటన్ పేర్కొంది. మరోవైపు కరోనా కారణంగా వెనక్కి వెళ్లిన ఢిల్లీలోని జేఎన్యూలో చదువుతున్న ఆఫ్ఘన్ విద్యార్థులు తిరిగి భారత్కు వచ్చేందుకు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు. టోక్యో ఒలింపిక్స్ లో తన ప్రవర్తనపై భారత రెజ్లింగ్ సమాఖ్య WFIకి వినేష్ ఫోగాట్ క్షమాపణలు తెలిపింది. ఒలింపిక్స్ లో క్రమశిక్షణ రాహిత్యంగా ప్రవర్తించిన కారణంగా ఫోగాట్పై భారత రెజ్లింగ్ ఫెడరేషన్ తాత్కాలిక సస్పెన్షన్ విధించింది. ఈ మేరకు మెయిల్ ద్వారా తన సందేశాన్ని రెజ్లింగ్ ఫెడరేషన్ కు పంపినట్లు వినేష్ ఫోగాట్ తెలిపింది. ఈ పరిస్థితుల్లో ఫోగాట్ నిషేధం విషయంలో భారత రెజ్లింగ్ ఫెడరేషన్ త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల టోక్యో ఒలింపిక్స్ సందర్భంగా హంగరీ నుంచి నేరుగా టోక్యోకు వెళ్లిన వినేష్ ఫోగాట్ అక్కడ భారత క్రీడాకారులతో ఉండేందుకు విముఖత చూపిందనే ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో ఆమెపై తాత్కాలిక నిషేధం విధిస్తూ WFI నిర్ణయం తీసుకోగా తాజాగా ఫోగాట్ క్షమాపణలు చెప్పింది.